బాలకృష్ణ గారు తన తొలి పాన్ ఇండియా మూవీ అఖండ 2 తాండవంను జనాల్లోకి తీసుకెళ్ళడానికి చాలానే కష్టపడుతున్నారు. మొన్న ముంబైలో, తర్వాత వైజాగ్లో, ఆపై చిక్బల్లాపూర్లో అఖండ 2 తాండవం జనం మధ్య సాగింది. ఉత్తరప్రదేశ్లో మాత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలిసి ఆయనకు సినిమాలో అఖండ 2 ఉపయోగించే త్రిశూలాన్ని బహుకరించారు. బాలయ్యతో పాటు చిత్రకథానాయక సంయుక్త మీనన్, డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాతల్లో ఒకరైన గోపి ఆచంట కూడా ముఖ్యమంత్రి యోగి గారిని కలిసిన వారిలో ఉన్నారు. యోగి అఖండ 2 యూనిట్ను అభినందించారు. ప్రస్తుతం ఉత్తరాదిన సైతం అఖండ 2 తాండవం కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖండ పార్ట్ 1 చిత్రం 2021 డిసెంబర్ 2వ తేదీన విడుదలై విజయ ఢంకా మోగించింది. ఆ సినిమా హైందవ ధర్మ ప్రచారం అందరినీ ఆకర్షించింది. తరువాత అఖండను హిందీలోనూ డబ్ చేసి విడుదల చేయగా ఉత్తరాదిన సైతం మంచి ఆదరణ పొందింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే అఖండ 2 తాండవంకు పాన్ ఇండియా మూవీగా రూపొందించారు. ఈ చిత్రంలో సనాతన ధర్మం గొప్పతనాన్ని విశేషంగా చాటుతున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 5వ తేదీన అఖండ 2 విడుదలవుతోంది. తెలుగు నేలపై అమెరికాలోనూ ఓ రోజు ముందుగానే అంటే డిసెంబర్ 4వ తేదీన రాత్రి ప్రీమియర్ షోస్ ప్రదర్శించున్నారు. ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ చూసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుగుతానో నాకే తెలియదు కొడక.